ప్రభు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన ప్రియులందరికీ కూడా వందనాలు. కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు కృపానిధి గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయంలో మనం దేవుని వాక్యం చదువుకున్నాం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువు. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెతకగా మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానాయను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను. ప్రభునందు ప్రియులారా, దేవుని మందిర పని కొనసాగించుట కొరకై అది ఆటంకపరచబడకుండా ఆ పని జరిగించుట కొరకై మరి దొరికిన గ్రంథాన్ని మనం చూస్తున్నాం. ఇంతకుముందు మనం పని నిలుపు చేయటానికి, పని జరగకుండా ఉండటానికి పత్రికలు వ్రాసి పంపిన సంగతిని విన్నాము. ఇప్పుడు మనం మరి హగ్గయి అలాగే జకరియా ప్రవచించిన తర్వాత ప్రవక్త మాట విని వారు మందిర పని చేయ ఆరంభించినప్పుడు, వారు యెహోవా యందు భయభక్తులు పూనినప్పుడు పని కొరకు మరి ఆటంకాలు దేవుడు ఎలా తొలగిస్తున్నాడు, లేదా పనిని ఆటంకపరచాలనుకునే వారి కొరకు దేవుడు వారికి వ్యతిరేకంగా ఆయన ఎలా సహకరిస్తున్నాడో మనం ఈ వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంతకు ముందుగా మనం చెప్పుకున్నట్లుగా వాస్తవంగా పనిని పత్రికలు ఆపలేవు. పనిని ఆపగలిగేవి ఏవంటే వస్త్రములు మాత్రమే. తెల్లని వస్త్రములు ధరించుకొని ఎవరైతే ఉంటారో వారు సంచరిస్తారు. వారు నిరాటంకంగా పని జరగటానికి కారణం అవుతారు. పత్రికల వల్ల పనులు ఆగిపోవు. కాబట్టి దేవుని మందిర పని నిర్లక్ష్యం చేయబడుతుందంటే, దేవుని పని ఆటంకపరచబడుతుందంటే దీని అంతటికి గల కారణం ఏంది అని మనం జకరియా గ్రంథం నుండి మనం 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నాం. కేవలము మలిన వస్త్రములు, సో మురికి బట్టలు. ఎవరైతే తమ వస్త్రములను మరి అపవిత్రపరచుకోకుండా ఉన్నారో వారు మాత్రమే మరి పనిని నిరాటంకంగా జరగటానికి కారకులుగా ఉన్నారు. సో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దైవ గ్రంథంలో యెషయా గ్రంథం 64:6లో వ్రాయబడిన మురికిని వ్యర్థ ప్రవర్తన అన్నాడు. అయితే పేతురు రాసిన మొదటి పత్రికలో ఈ వ్యర్థ ప్రవర్తన అనేది ఎవరైతే కలిగి ఉండరో వారిలో పరిశుద్ధమైన ప్రవర్తన కూడా ఉంటుంది. అందుకనే సో ఇక్కడ మలిన వస్త్రము అంటే యోధా పత్రికలు ఏమన్నాడంటే శరీర అపవిత్రమైన ప్రవర్తన అని చెప్పాడు 23 వచనంలో. కాబట్టి వినండి, దేవుని పనిని జరిగించడానికి, దానిని కొనసాగించడానికి మరి ఒక గ్రంథము దొరికింది అనే మాట మనం చూస్తున్నాం. ఈ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మరి దర్యావేషు ఈ పనిని కొనసాగించమని చెప్పడం మాత్రమే కాకుండా మరి తన వంతుగా తాను కూడా ఈ పనిని ఎలా జరిగించాలో చెప్పాడు. పనిని ఆటంకపరిచే వారికి ఎటువంటి శిక్ష విధించాలో కూడా చెప్పడం మనం చూస్తున్నాం. చూడండి, వచనం 13 చదువుదాం. వచనం 13. చెప్పిన వారు తప్ప అందరూ వీడియోలు ఆన్ చేయండి. దైవ గ్రంథం దగ్గర పెట్టుకొని కూర్చోండి. వీడియోస్ ఆన్ చేసిన వాళ్ళందరూ బైబిల్ దగ్గర పెట్టుకొని కూర్చొని వాక్యం వినాలి. రైట్, చదవండి. అప్పుడు నది యువతల అధికారి అయిన అతైనయును శతర్బోజ్నయును వారి పక్షమున ఉన్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపించిరి. చూడండి, వేగముగా పని జరిగించిరి. ప్రవక్తలు హెచ్చరిస్తున్నారు, పని బాగుగా జరిగించిరి అనే మాట చూస్తున్నాం. వేగముగా పని జరగాలి.
సో కోరేషు మందిరాన్ని కట్టమని ఆజ్ఞాపించాడు, దర్యావేషు మందిర పని వేగంగా జరగాలని ఆజ్ఞాపించాడు. కావలసిన ప్రవక్తలను దేవుడు ఉంచాడు కనుక పని బాగుగా జరుగుతుంది అనే మాట మనం చూస్తున్నాం. సో దర్యావేష్ కాలంలోనే 6వ సంవత్సరం 16 నెల 3వ నాటికి మందిరపు సమాప్తమైంది అనే మాట కూడా చూస్తున్నాం. మందిరాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ కూడా జరిగించారు. దేవుని మందిరపు పని వేగంగా జరగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని పని బాగుగా జరగాలనేది దేవుని ఉద్దేశం. దేవుని పని జరగాలి అనేది దేవుని ఉద్దేశం. హగ్గై గ్రంథంలో 1వ అధ్యాయంలో మందిరమును కట్టించమని నేను ఆనందిస్తానని ప్రభు చెప్పాడు. సో దర్యావేషును ప్రభు ప్రేరేపించాడు, పనిని బాగుగా జరిగించమని ప్రవక్తలను ప్రభు ప్రేరేపించాడు. హగ్గై గ్రంథం 1వ అధ్యాయము వచనం 8లో మనం ఈ మాట చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని పని జరగాలి, అది వేగంగా జరగాలి, అది బాగుగా జరగాలి. సో దేవుని చిత్తం ఇదే. మరొకసారి ఆలోచన చేద్దాం. కొన్ని పత్రికలు పనిని ఆపటానికి మనుషులు రాస్తుంటుండగా దేవుడు మన కొరకై మరి ఏది దొరకాలో, ఏది కనబడాలో ఆ సమయానికి అది ప్రభు కనిపించేటట్లు చేస్తాడు, దొరికేటట్లు చేస్తాడు, పని వేగంగా జరిగేటట్లు చేస్తాడు అనే మాట చూస్తున్నాం. పౌలు గారిని పరిచర్య విషయంలో ఆటంకపరిచిన సందర్భంలో అపోస్తుల కార్యముల గ్రంథంలో జరిగిన ఒక సంభవాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 28వ అధ్యాయం వచనం 21 చూడండి. 28, 21. అందుకు వారు, యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు. ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనా నిన్ను గూర్చి చెడు సంగతి ఏది మాకు తెలియపరచను లేదు, మరియు ఎవరిను చెప్పుకొనను లేదు. చూడండి, వచనంలో మనం గమనిస్తున్నాం, నీ గురించి పత్రికలు ఏమీ రాలేదు అనే మాట చూస్తున్నాం. ఎంతో వ్యతిరేకత ఉంది. పౌలు గారు మరి ఓడ ప్రయాణం చేసుకొని మరి కైసరి ఎదుట నిలబడటానికి, ఆయన ఒక ఖైదుగా, ఆయన ఒక నేరస్తుడుగా లేదా నేరం మోపబడిన వాడుగా ఈ ప్రయాణం చేసుకొని వచ్చాడు. అద్దరికి వచ్చిన పౌలు గారికి తెలిసిన సంగతి ఏంటంటే పత్రికలు అందలేదు. సో అందుచేత 23వ వచనంలో మరి దేవుని రాజ్యమును గురించి ఆయన సాక్ష్యం ఇవ్వగలిగాడు. మాత్రమే కాదు, మనం గత దినాల్లో చదువుకున్నట్లుగా 31లో ఆయన అద్దె ఇంటిలో ఉండి ఆయన ఆటంకం లేకుండా పని జరిగించాడు. అయితే ఈ ఉదయకాలం పత్రికలు అందకపోవటం అనేది మనం చూస్తున్నాం. చాలాసార్లు దేవుని పనిని పాడు చేయటానికి ఫలానా వారు ప్రయత్నిస్తారేమో, ఫలానా వారు ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా ఆటంకపరుస్తారేమో అని మనం అనుకుంటాం. కానీ దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే ఆ పత్రికలు అందకుండా, వారి మాటలు అందకుండా, వారి యొక్క ఆటంకాలు ఆటంకం కాకుండా ప్రభు ఎలాగైనా పని చేయగలడు. మాత్రమే కాదు, పని జరిగించడానికి కావలసిన సంభవాలు, సంగతులు కూడా ప్రభు అందిస్తాడు. అందుచేత ఈ ఆలోచనలతో ఏదో ఆటంకం అవుతుందని చెప్పి మనం అనుకొని మనం పని చేయకుండా ఉండకూడదు. లూకాసు వార్తలో ఒక మాట మనం చూస్తాం చూడండి. 19వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో వచనం 21 చూడండి. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీన, నువ్వు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయువాడవునైన కఠినుడు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచానన్నాడు. పని చేయకుండా ఇచ్చిన మేనాన్ని ఏం చేశాడు? రుమాలను కట్టాడు. కారణం ఏంటి? ఈయనకి ఆయన యేసు ప్రభు మీద లేదా ప్రభు మీద ఈయనకు ఒక అభిప్రాయం ఉంది. పెట్టని చోట ఈయన ఎత్తుకొనివాడు, విత్తని చోట ఈయన కోయువాడు కదండి. ప్రభు అలాంటి వాడా? సో ఇతనికి ఒక అభిప్రాయం ఉంది, అభిప్రాయాన్ని బట్టి పని చేయలేదు. ఈరోజు మన అభిప్రాయం కూడా ఏంటంటే ఫలానా వ్యక్తులు
పనిని ఆటంకపరుస్తారు. ఫలానా వ్యక్తుల ద్వారా పని ఆగిపోతుంది, ఫలానా వారి ద్వారా పని ఆటంకం అవుతుంది. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మనం చేయవలసిన పనిని నిర్లక్ష్యం చేసేస్తున్నాం. మనం 3 వాక్యాలు చదువుకున్నాం. 1, పత్రికలు రాసి పని ఆపారు. 2, పని జరిగించడానికి గ్రంథం దొరికింది. 3, పని జరగటానికి పత్రికలు అందలేదు. ఈ సందర్భాలు మనం చదివితే ఈ 3 2 విషయాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. ఒకటే మనకు ఆటంకం. ఏంటది? పత్రికలు వ్రాసి పని ఆపటం. కానీ ఆ సందర్భంలో కూడా మనం నేర్చుకున్న సంగతి ఏంటంటే, అసలు పని ఆగటానికి గల కారణం పత్రికలు కాదు, కేవలము వస్త్రములే. ఈరోజు దేవుని పని జరగటానికి కారణాలే ఎక్కువ ఉన్నాయి, కానీ ఆటంకపరచడానికి ఉన్నవి కారణాలుగా ఎంతమాత్రం ఎంచబడవు. ఇక్కడ ప్రభువుని గూర్చిన ధ్యానంలో, ప్రభువుని గూర్చిన ఆలోచనలో విశ్వాసులకే సరైన గ్రహింపు లేదు. రాత్రి నేను వాక్యం చెప్తున్నప్పుడు జ్ఞాపకం చేశాను. ఏమనంటే, కొన్ని సంగతులు మనం బాగా లోతుగా నేర్చుకుంటున్నాం, కానీ ఈ సంగతులు బయట అసలు అర్థమే కావు. మనవారు కూడా కొందరు సరిగ్గా వినకపోవటం ద్వారా మనవారికి కూడా అర్థం కాదు. కానీ మరి ఆయన అంత లోతుకి నడిపించినప్పుడు మనం వెళ్ళిపోవాలంతే. ఎందుకంటే లూకాసు వార్తలో ఒక మంచి మాట ఉంది కదా, 5వ అధ్యాయంలో ఏముంది చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పాడంటే, వచనం 4వ వచనం, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టమన్నాడు. నీవు దోణెను లోపలికి నడిపించి చేపలు పట్టాలి. కాబట్టి కొన్నిసార్లు ఎవరు వస్తున్నారు మనతో, అందరూ వస్తున్నారు లేదనేది పరీక్షించుకొని ప్రజలకు అర్థం కాదు అని చెప్పి ఆగిపోకుండా, అనుగ్రహించబడిన వారు, అనుగ్రహాన్ని కోరుకునేవారు కొరకై మన లోతుకు వెళ్ళాలి. రాత్రి వర్తమానం మీరు ఎవరైనా వినకపోతే వినండి, శ్రద్ధగా వినాలి, పూర్తిగా వినండి. పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథాల్లో, ఓల్డ్ టెస్టిమెంట్ లో పరిశుద్ధ ప్రవక్తలు పరిశుద్ధాత్మ చేత వ్రాయిసిన ప్రతి లేఖనం వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకే. లేదా పరిశుద్ధాత్ముడు ప్రవక్తలను ఎందుకు వాడుకున్నాడంటే, ఆయన ఎల్లప్పుడూ నివసించే నిబంధన కొరకు వాడుకున్నాడు. సో పరిశుద్ధాత్ముడు వాస్తవంగా ఆయన ఎల్లప్పుడూ ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన విశ్వాసులలో ఉండి ఆనందించాలని ఆశపడుతున్నాడు. అందుకనే క్రీస్తు ఆత్మ, తమయందున్న క్రీస్తు ఆత్మ ఎంతకాలం ఉంటాడు ప్రవక్తల్లో? ఆ పనిని జరిగించేంత వరకే ఉంటాడు. ఆ పనిని జరిగించేంత వరకు ఉండే క్రీస్తు ఆత్మ ఎల్లప్పుడూ విశ్వాసుల్లో ఉండటం కొరకై ఆయన లేఖనాలు రాయించాడు. ఈ సత్యాన్ని ప్రభు మాట్లాడి మీరు వింటే పూర్తిగా ఇంకా మీకు కొన్ని తలంపులు ఇస్తాడని కూడా ప్రభు చెప్పాడు. వినండి. సో ఇలాగ మనం దోణెను లోతుకు నడిపించాలి. కానీ కొంతమందికి యేసు ప్రభు మీద చాలా చెడ్డ అభిప్రాయం ఉంది. మీరు చూడండి, కొంతమంది పాత నిబంధన గ్రంథంలో ఉన్న క్యారెక్టర్స్ ని స్టడీ చేస్తున్నారు కదా, వ్యక్తుల్ని ధ్యానం చేస్తున్నారు. వారు దేవుణ్ణి ఏమంటారు? వారు ఆ క్యారెక్టర్స్ అన్ని చదవటం వల్ల దేవుణ్ణి వాళ్ళు ఏమంటారంటే యేసయ్య అంటారు. యేసయ్య, దేవుడిని యేసయ్య అంటారు. కానీ తండ్రి అనే మాట, యేసుక్రీస్తు ప్రభు అనే మాట, పరిశుద్ధాత్మ అనే మాట, వీటిని, ఈ త్రిత్వాన్ని, ఈ ట్రినిటీని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే వ్యక్తులను ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, వ్యక్తుల దేవుడుగా ఆయన ఎరగటం ద్వారా యేసు ప్రభుని గురించి స్పష్టత, ఆ దేవుడే యేసు ప్రభు అంటారు. వాస్తవంగా ఓల్డ్ టెస్టమెంట్ అంతట్లో యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడో అప్పుడు మనం క్రీస్తునందు తండ్రిని చూస్తాం. రోమా 8:16 ఆయన ఏమన్నాడు? యోహాను 8:16. యోహాను 8:16 ఏమన్నాడు? నా యందు తండ్రి యందు నేను ఒక్కడే ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉంది. సో చూడండి, ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ క్యారెక్టర్ స్టడీస్ చేస్తే ప్రమాదం ఏంటంటే, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడుగా
మనం అక్కడ వరకు ధ్యానం చేయగలుగుతాం. దేవుడు అనే మాట ధ్యానం చేయగలుగుతాం కాబట్టి ఆ దేవుడు యేసు ప్రభు అని చెప్తారు. కానీ అలా కాకుండా గ్రంథములో లేఖనాల్లో ఉన్న క్రీస్తు ప్రభువుని మనం చూసినప్పుడు ఆ క్రీస్తునందున్న తండ్రిని, ఆ తండ్రి అందున్న క్రీస్తుని, పరిశుద్ధాత్మని మనం గ్రహించగలుగుతాం. ఈ గ్రహింపుకు రాకపోతే చేపలు ఎలా పడతాయి? కాబట్టి లోతుకు దోణిని నడిపించాలి. పెట్టని చోట ఎత్తుకొనివాడు, విత్తని చోట కోయవాడు అని నీకెవడు చెప్పాడు? అది నీ ఓన్ అభిప్రాయం. అభిప్రాయాలు ఎందుకు ఉండిపోతున్నాయంటే సత్యం తెలియకపోవటం వల్ల. అభిప్రాయాన్ని బట్టి మనకు చేపలు పడవు. మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభు మృతుల్లోండి లేచిన తర్వాత మరి మాకు ఆహారం ఎవరు పెడతారు? మా పోషణ ఎవరు చూస్తారు? మా కొనసాగింపు ఎవరు? అనే కలవరం ఉండటం చేతనే వారు ఆ రాత్రి వలలు వేయటానికి వెళ్ళారు. కానీ వారు ఏం పట్టలేకపోయారు. ఈరోజు అభిప్రాయాలు మంచివి కాదు. స్పష్టత ఉండాలి. దేవుని మర్మమైన క్రీస్తును మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కొలస్సీ 2:2. కాబట్టి ప్రియులారా, దోణిని లోతుకు నడిపించి ప్రభువుని గూర్చిన స్పష్టత కలిగి ఉండి మనము విస్తారమైన చేపలు పట్టాలి. మరి వల పిగిలిపోయేటంత గొప్ప కార్యం లూకాసు వార్త 5లో చూస్తున్నాం. అక్కడ పేతురు ఏమన్నాడంటే, రాత్రంతా కూడా వల వేశాం, రాత్రంతా కూడా ప్రయాసపడ్డాం, 5వ వచనం, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాం. అక్కడ మనం చూస్తున్నాము 6వ వచనం, వారి వలలు పిగిలిపోచుండగా. అంత విస్తారంగా ప్రభు పనిచేస్తాడు. లోతుకు వెళ్ళాలి. చాలా విషయాల మీద మనసు పెడుతున్నారు. కానీ లూకాసు వార్త 8:15లో ఏమన్నాడు తెలుసా? ఓపికతో వాక్యం వినటం యోగ్యమైన మనసు అంది. ఓపికతో వాక్యం వినటం యోగ్యమైన మనసు. సారం వచ్చేంత వరకు వాక్యం వినాలి. భావం దొరికేంత వరకు వాక్యం వినాలి. ఈ ఉదయం వాక్యం వింటున్న మీరు ఆలోచన చేయండి. మీరు ప్రభువుని ఎరిగేంత ఎరిగి ఉంటే పనులు ఆటంకం అవుతాయా? పని ఆగిపోతుంది. కాబట్టి పని ఆటంకం అవడానికి గల కారణం మనమే. పని జరగాలనుకున్నప్పుడు కోరేషును దేవుడు వాడుకున్నాడు, అర్థహస్తాన్ని దేవుడు వాడుకున్నాడు, దర్యావేషును ప్రభు వాడుకున్నాడు. అసలు వాళ్ళు బిలీవర్సే కాదు. ఒక విధంగా చెప్పాలంటే మన భాషలో వాళ్ళు బిలీవర్స్ కాదు. విశ్వాసులు కాని వారు పని జరిగించడానికి దేవుడు వాడుకున్నప్పుడు పనిని వారు ఎలా ఆటంకపరుస్తారు? పని ఆటంకం అవటానికి గల ముఖ్య కారణం నీవే, నేనే. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12లో ఏం చెప్పాడంటే, విశ్వాసయుక్తమైన కార్యాన్ని బలంతో సంపూర్ణం చేయాలన్నాడు. విశ్వాసయుక్తమైన కార్యాన్ని బలంతో సంపూర్ణం చేయాలి. కృపనిది నీకు కోహోస్ట్ ఇచ్చాను కదా, అడ్మిట్ చేయి. ఎవరన్నా వస్తే నువ్వు అడ్మిట్ చేయట్లేదు, నేను చేసుకుంటున్నాను. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివిన వాక్యంలో దుష్ట మనుషుల చేతిలోంచి కూడా నేనే తప్పిస్తానన్నా. ఒకటి, బలంగా కార్యం చేయండి అన్నాడు. రెండవది, రాదంటిదేమో మైక్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు మీరు మైకులు కూడా చూసుకోండి, ఆన్ చేసుకుంటుంది. దుష్ట మనుషుల చేతిలోంచి తప్పిస్తానన్నాడు. కాబట్టి 2 వాక్యాలు మనకున్నాయి. బలంగా సంపూర్ణం చేయటం అంటే ఏంటంటే ఇదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, కొన్ని అభిప్రాయాలు. పత్రికలు వెళ్ళిపోయినాయేమో, వాళ్ళు పత్రికలు చదివారేమో, నా గురించి ఏమనుకుంటున్నారో, ఈ పని వాళ్ళు ఎలా ఆటంకపరుస్తారు, ఇదేం ఆలోచించకూడదు. ఎందుకంటే మీ వస్త్రాలు తెల్లగా ఉన్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అర్హులు అన్నాడు, 4వ వచనం, వారు నాతో సంచరిస్తారు. వేగముగా పని జరగటానికి కారణం మన దగ్గర ఆల్రెడీ ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21లో చెప్పినట్లుగా ఘనత నిమిత్తమైన పాత్రులుగా పరిశుద్ధతను ఎవరైతే ఫలిస్తున్నారో తప్పకుండా పని జరుగుతుంది అన్నమాట. సో అందుచేత వాక్యం వింటున్న వారు
తెల్లని వస్త్రములు ఉన్నాయి కనుక పని జరుగుతుంది అని నమ్మకం ఉంచాలి. బలంగా సంపూర్ణం చేయాలి. నేను తెలంగాణలో మొన్న పని జరిగినప్పుడు ఫస్ట్ ఫోన్ చేశానన్నమాట ఆశిష్‌కి. అసలు వారు పూర్తిగా వారి ఆసక్తితో జరుగుతుందా? లేదా ఎలాగో నువ్వు స్పాన్సర్ చేస్తానన్నావు, ముందుకొస్తున్నావు కాబట్టి జరిగిస్తామని అంటున్నారా? కాబట్టి ఈ వివరాలు మనకు తెలియాలి. కంగారు పడకని చెప్పినప్పుడు ఆసక్తితో వెంటాడటం వల్ల పని జరిగింది. దాని ఫలితం చాలా ఉంది ఇప్పుడు. ఆ ఫలితాలు మనం వింటున్నాం. ఇప్పుడు సాక్ష్యాలు వింటున్నాం. ఇంకా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వెంటాడాలి. ఇప్పుడు మా ఇంట్లో కూడా మీటింగ్ పెట్టండి. మా ఇంటి ద్వారా కూడా సువార్త వెళ్ళాలి. మా ప్రాంతంలో కూడిక పెట్టండి. మా ద్వారా కూడా పరిచర్య జరగాలని ఆరంభంలో చెప్పిన చాలా మంది తర్వాత సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే ఆ పట్టుదల అనేది ఉండదన్నమాట. కానీ ఇక్కడ మనం తిమోతికి రాసిన పత్రికలో ఏం చూస్తామంటే రెండో పత్రికలో 22వ వచనంలో వెంటాడండి అనే మాట మనం చూస్తాం. 22 యవనేచ్ఛల నుండి పారిపోండి అంటూ మాత్రమే కాదు. సో మీరు ఏం చేయాలంటే వెంటాడాలి. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి వెంటాడుము అంటాడు 6వ అధ్యాయం 11వ వచనం. ప్రయాసపడుము అని చెప్తూ ఈ వచనంలో అంటాడు నీవైతే వీటిని విసర్జించి వెంటాడుము, ప్రయాసపడుము. ప్రయాస అంటే వెంటాడటమే. అన్నా డేట్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. మా ఇంటి దగ్గర మీటింగ్ పెడతానన్నారు, ఏంటి ఏం చెప్పట్లేదు. మరి మేము కూడా పరిచయం చేయాలనుకుంటున్నాం, ఏంటి మాట్లాడట్లేదు. ఏది వెంటాడే వాళ్ళు ఎవరున్నారు? ప్రయాసపడే వాళ్ళు ఎవరున్నారు కదా? నిజంగా దీని అంతటి గల కారణం ఏంటంటే మనం లోతుకు రాకపోవటమే. ఏదో సంగతిని పైన వినటం, దాన్ని తిరిగి ధ్యానం చేయకపోవటం. ప్రత్యేకంగా మనం వాక్యాన్ని ధ్యానం చేసే సమయాన్ని ప్రభుకి ఇవ్వకపోవటం. చాలా మంది ఫోన్లతో ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. టీవీల దగ్గర కూర్చొని సిస్టర్స్ కూడా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. కానీ చెప్పిన వర్తమానాన్ని పట్టుకొని కొద్ది సమయం ధ్యానం చేసి ప్రార్థన చేసుకొని కనిపెట్టుకుంటే మీ ద్వారా ఎంతో పని జరుగుతుంది. లోతైన అనుభవంలోనికి వెళ్తే తప్ప చేపలు పడవు. చేపలు పట్టడానికి ఇష్టం లేక, ప్రయాస పట్టడానికి ఇష్టం లేక చాలా మంది సిద్ధపరచబడినవి మావి అన్నట్లుగా ప్రయత్నిస్తున్నారు. చాలా మందికి పరిచర్య రాకపోతే రక్షణ అంటే ఏంటో, విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత అంటే ఏంటో తెలియదండి. అలా సిద్ధపరిచిన తర్వాత వారిని అందరిని తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక నుంచి లాస్ట్ మెసేజ్ లో, అంటే ఇంతకు ముందు చెప్పిన జూమ్ వర్తమానంలో 10-16లో చదువుకున్నాం. సిద్ధమైనవి మావి. ప్రయాసపడటం ఇష్టం లేదు చాలా మందికి. ఎందుకంటే ప్రయాస అంటే సొంత ఖర్చులు పెట్టుకోవాలి, ప్రయాణాలు చేయాలి, నిద్రాహారాలు మానుకోవాలి. కొంతమంది వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. వాటి కొరకై ధైర్యం ఉండాలి. ఇందాక రాజుగారు ప్రార్థన చేస్తే ఆ మాట ఎందుకు చెప్పాడు అని అనుకున్నాను. ధైర్యం ఉండాలి. నిలబడి చెప్తున్న ప్రతి వర్తమానానికి రేపొద్దుట మళ్ళీ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి. ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాతే ఒక వ్యక్తిని మనం ధైర్యంగా నిలబెట్టగలుగుతాం, సంపూర్ణుడిగా నిలబెట్టగలుగుతాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనాలు చెప్పినట్లుగా ఇందులో పోరాటం, ఇందులో ప్రయాసం ఉంటుంది. ఒక వ్యక్తి ఇప్పుడు నిలబడ్డాడంటే దాని వెనకాల ఎంతో పని జరుగుతుంది. ఈ పని చేయటం ఇష్టం లేక, చెయ్యటం చేతకాక, లేదా చేయవలసిన దానికి అవసరమైన లోతుకు వెళ్ళకపోవటం ద్వారా ప్రయాసపడట్లే. కానీ మీరు లోతుకు వెళ్ళాలి. ఈరోజు మన దగ్గర ఎన్నో అవకాశాలు ఉన్నాయి, సాధనాలు ఉన్నాయి. చక్కగా ఆడియో పంపిస్తున్నారు. ఆడియోని మళ్ళీ వింటూ దగ్గర పెట్టుకొని వాక్యం చదువుకుంటూ వచనాలు మళ్ళీ ఒకసారి తీసుకుంటూ 1 గంట సమయం అట్లాగిస్తే నీ ద్వారా ఎంతో పని జరుగుతుంది. జూమ్ లో పార్టిసిపెంట్స్ గా ఉండటం వరకే చూసుకోవద్దు. ఎందుకంటే ఇది మనం కొనసాగించలేం. కొన్ని ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి. మత్తయి 18లో చెప్పాడుగా, అభ్యంతరాలు రాక తప్పు, ఆరోగ్య సమస్యలు వస్తాయి, కుటుంబంలో సమస్యలు వస్తాయి. వీటి వల్ల మళ్ళీ కంటిన్యూటీ పోతుంది. కానీ అది పోకూడదంటే మార్క్స్ వార్తలో యేసుప్రభు వాక్యం చెప్పిన తర్వాత, లేదా మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో కూడా మీరు చదవండి.
వాక్యం ప్రకటించిన తర్వాత సూచక్రియలు జరగాలి. వాక్యం స్థిరపరచబడాలి. 16వ అధ్యాయం 20 వచనం. సో మనం అలాగ ప్రయత్నం చేయాలి. యేసుప్రభు మార్కు సువార్తలో వాక్యం చెప్పిన తర్వాత 4వ అధ్యాయంలో ప్రభువు వాక్యం చెప్పిన తర్వాత ఆయన చుట్టూ ఉండిన వారు ఆయనను అడుగుతున్నారు. 10వ వచనం, ప్రభా ఈ ఉపమానం యొక్క భావం ఏంటి? మనం కూడా అంతే, అందరూ వెళ్ళిపోతారు జూమ్ మీటింగ్ అయిన తర్వాత. ప్రభుతో కూర్చోవాలి. ప్రభా నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నీ చిత్తం ఏంటి, నీ ఆలోచన ఏంటి, ఈ వచనము ద్వారా నువ్వేం చెప్పాలనుకున్నావు, ఏంటి ప్రభువా అని పర్సనల్ గా ప్రభువుతో మనం మాట్లాడుకోవాలి. పర్సనల్ గా మనం ధ్యానం చేయాలి. ఎంత టైం ఇచ్చాడు ప్రభు మనకి. 24 hours లో 8 గంటలు నిద్రపోతున్నారు సమృద్ధి. మిగిలిన 12 గంటల్లో మీ సొంత పనులు చేసుకుంటున్నారు చాలా కాలం. మరి యేసు ప్రభుకి మీరు ఎంత సమయం, పర్సనల్ టైం మీరు ఎంత సమయం ఇస్తున్నారు? ఎందుకంటే వ్యక్తిగతంగా మీరు అందరి ద్వారా పని జరగాలనేదే ప్రభు చిత్తం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చాలా క్లియర్ గా రాశాడు. ఏమనంటే 2వ అధ్యాయం 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఈ పరిచర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చింది, కేవలం పని జరగటానికి. మందిరం కట్టడానికి ప్రభు మిమ్మల్ని లేపుకున్నాడు. ఇక్కడ ఉన్నవారు ఎవరు అగ్నిలోంచి తప్పించుకున్నట్టు రక్షించబడటానికి ఏర్పరచబడిన వారు కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15 ప్రకారం మీరు అగ్నిలో నుండి తప్పించబడ్డారు అని ఆనందించకండి. అగ్నిలో నుండి తప్పించబడటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోలేదు, దేవుని మందిరం కట్టడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం చదివిన వాక్యంలో చెరలో నుండి ఎవరైతే బయటకు వచ్చారో వారి ద్వారా మందిరం కట్టబడుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ మందిరం కట్టడానికి ప్రభు లేపాడు. మరి మందిరం కట్టడానికి లేపినప్పుడు మీకంటే 2 రాళ్ళు ఎక్కువ కట్టేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువ వాక్యం నేర్చుకోండి, ధ్యానం చేయండి, లోతుకు వెళ్ళండి. చేపలు ఖచ్చితంగా పడతాయి. నా మట్టుకు నేను వాక్యాన్ని చదువుకుంటాను చాలాసార్లు. నిన్న సహోదరులు ఒకళ్ళు చెప్తున్నారనమాట, నేను గలతీయులకు రాసిన పత్రిక ఎక్కువ చదువుతున్నానని ఈ మధ్య కాలంలో. సో అలాగూ పర్సనల్ గా వాక్యాన్ని ధ్యానం చేయండి. జూమ్ లో వాక్యం బాగుందని మీరు ఎవరు చెప్పొద్దు. జూమ్ లో వాక్యం బాగుంది అని అనటం మంచిది కాదు. వాక్యాన్ని నేను ఇలాగ చదువుతున్నప్పుడు నాకు ఈ తలంపు వచ్చిందని మీరు ఎవరైనా చెప్పండి, అది ఆనందకరం. వాక్యాన్ని నేను ఇలా ధ్యానిస్తున్నప్పుడు నాకే చెప్పక్కర్లేదు, మీ ఇంటిలో తల్లిదండ్రులకు చెప్పండి, నీ భార్యకు చెప్పండి, నీ భర్తకు చెప్పండి. మీకు ఏమొచ్చినా వాక్య ప్రత్యక్షత మీరు షేర్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు, నేను పర్సనల్ గా వాక్యాన్ని నేర్చుకుంటున్నాను, ధ్యానం చేస్తున్నాను అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. పని ఆగదు, మరలా జ్ఞాపకం చేస్తాం, పని వేగంగా జరుగుతుంది, పని బాగుగా కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే పని జరిగించే వారిలో బలముతో సంపూర్ణం చేసే మనసు ఉంది. ఇంకో మాట కూడా జ్ఞాపకం, ఒకసారి ఎవరైనా పని అశ్రద్ధగా చేయటం గమనిస్తే వారికి మరలా పని అప్పగించకండి. ఇది ప్రభు అపోస్తల కార్యముల గ్రంథం నుంచి కూడా మాట్లాడుతూ వచ్చాడు. మనం ఇటువంటి వ్యక్తులు కూడా గమనించుకుంటూ ఉండాలి. అపోస్తల కార్యముల గ్రంథంలో 15వ అధ్యాయంలో 37 మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుట 38 యుక్తము కాదు. ఎందుకంటే పని అనే మాట మనం చూస్తున్నాం. పని కొరకు రాలేదు. పని మీద మనస్సు ఎవరికైతే ఉంటుందో, పని విలువ ఎవరికైతే తెలుస్తుందో, వారు పనికి రాకపోతే వారిని ఆ పని విషయంలో ఆలోచన చేయొద్దు. ఆల్టర్నేటివ్ కోసం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా ఆరాధన కూడిక జరిగించే వాళ్ళు ఆరాధన సమయానికి ముందే రావాలి. సండే స్కూల్ నడిపించే వాళ్ళు సండే స్కూల్కి ముందుగానే రావాలి. యూత్ మీటింగ్ నడిపించే వాళ్ళు యూత్ మీటింగ్ ముందే రావాలి. మీరే సండే స్కూల్ నడిపించే వాళ్ళు మీరే సండే స్కూల్ స్టార్ట్ అయ్యే మధ్యలో వస్తే, ఆరాధన కూడికి నడిపించే మీరే ఆరాధన అయిపోయాక వస్తే, సంఘాలు నడిపిస్తున్న వారు మీరే సమయానికి లేకపోతే, ఇక మీకు ఆల్టర్నేటివ్ గా మేము ప్రార్థన చేయాలి. సమయాలు సౌలు విషయంలో ఆల్టర్నేటివ్ గా ప్రార్థన చేయట్లేదు. వెంటనే దేవుడు ఏమన్నాడు, ఇంకెంతకాలం నువ్వు ఏడుస్తావు,
వాడిని వదిలేసి అని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయం ఉంటదండి. ఎప్పుడైనా దేవుని పనిని ఎవరైనా పాడు చేస్తే దేవుడు ప్రత్యామ్నాయాన్ని ఖచ్చితంగా చూసుకుంటాడు. ఆదిలాబాద్‌లో జరిగిన నష్టం చాలా తీవ్రమైన నష్టం. అక్కడ కాదు, ఇక్కడ కూడా నష్టపరిచేశారు పనిని. నేనసలు కనీసం దిక్కు కూడా చూడలేదు నేను. ఎవ్వరిని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. ప్రభు నాకిచ్చిన వర్తమాన వాక్యాలు, వర్తమాన సందేశాలు చాలా ఆదరించాయి. ఈరోజు ఓ సహోదరుడొచ్చి చెప్తున్నాడు మొన్న జగిత్యాలకి. మీరు చెప్పినప్పుడు వినలేదు. ఇప్పుడు చాలా నష్టం చూస్తున్నారండి. యెస్, చూస్తారు. దేవుని పనిని ఎవడు పాడు చేసినా వాడిని దేవుడు పాడు చేస్తాడు. ఈరోజు దేవుని పని సమృద్ధిగా జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో దేవుడు నమ్మకమైన వ్యక్తులు లేపుకున్నాడు. ఇక్కడ కూడా దేవుడు నమ్మకమైన వారు లేపుకున్నాడు. ఇక్కడ కూడా కొంతమంది సహోదరులు వచ్చి నాకు చెప్తున్నారు, ఇలా జరుగుతుంది, ఇలాగయింది. అవుతది. ఎందుకంటే దేవుని పనిని పాడు చేయొద్దు అని చెప్తున్నాము, వింటలేరు. ఎంత త్వరగా రియాక్షన్స్ వస్తున్నాయంటే కారణం ఏందంటే తీవ్రమైన పని జరుగుతుంది. వేగముగా పని జరుగుతుంది. కొన్ని రాత్రులు నిద్రలు మానుకొని చేసిన ప్రయాస శరీరేచ్ఛలు నెరవేర్చుకోవటానికి ఉపయోగిస్తున్నారు. క్రైస్తవ సునాది కీర్తనలో మీ దగ్గర కొంతమంది యాప్ ఉంది. అందులో క్రైస్తవ సోదర అనే పాట ఉంటుంది. దేవుని సేవకులు డాడీ రాశాడు ఆ పాట. ఆ పాటలో ఒక చరణం రాశారు. ఏంటంటే, శరీరాశలు చంపకెందరు సంగములను చీల్చుచుండగా అని రాశారు. కొంతమంది శరీరాశలు చంపుకోలేక దేవుని సంఘమని శరీరాన్ని పాడు చేసేస్తారు. సో వారి గురించి రాశారు ఆ పాట. ఆ పాటలో శరీరాశలు చంపకెందరో సంగములను చీల్చుచుండగా తీర్పు ఉందని ఎరుగక నీవు వారిలో ఉందువా అని రాశారు. అంటే రేపు క్రీస్తు న్యాయపీఠ ముందే అక్కడ నువ్వు లెక్క చెప్పాలని నీకు తెలియదా అని ఆ పాటలో రాశారనమాట. ఆ పాట చాలా మందిని కదిలించింది. ఆ పాట ద్వారా చాలా సంఘాలను పాడు చేసిన వాళ్ళందరూ హెచ్చరించబడ్డారు ఆ దినాల్లో. అయితే ఇప్పుడు ప్రస్తుతం అది మనకు అవసరం. మన శరీరిచ్చలు మనం చంపుకోకుండా దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు అటువంటి వారిని వెంట పెట్టుకొని వెళ్ళటం మంచిది కాదు. కొంతమందికి డేట్లు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు దేవుని పనిని సరిగ్గా చేయనప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా వేరొకరికి ఇచ్చి ఆ పని జరగటానికి మనం చూడాలి తప్ప పనిని అశ్రద్ధగా చేస్తున్నవారు చూడండి. సువార్త కూడిక అంటారు. సువార్త కూడిక అంటే సువార్త ఎక్కడికి వెళ్ళాలి? బయటికి వెళ్ళాలి. లోపలే స్పీకర్స్ పెట్టుకొని హడావిడి ఆర్కెస్ట్రా పెట్టేసేయాలా, మనం ఏదేదో చేయాలంటారు. సువార్త బయటికి వెళ్ళటానికి ఏమి ఆలోచించరు. కనీసం భోజనాలకి ఎంతో ఖర్చు పెడతారు, ఈ స్పీకర్స్కి ఎంతో ఖర్చు పెడతారు, ఆర్కెస్ట్రాకి ఎంతో ఖర్చు పెడతారు తప్ప కొన్ని పత్రికలు ముద్రించి మీటింగ్ కు ముందు ఒక వారం రోజులు ఆ పత్రికలు పంచడం కానీ, మీటింగ్స్ ఉందని చెప్పడం కానీ ఏమి చేయరు. ఆ వచ్చిన 10 మందిని కూర్చోబెట్టి ఈ పాటలు పాడటం, ఆ సంగీతంలోనే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుని. అటువంటి వరకు ఇక్కడ డేట్లు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు, అట్టి వాడిని వెంట పెట్టుకొని వెళ్ళటం చెప్తుంటాడు. బర్నబాకు పౌలుకు తీవ్రమైన వాదన కూడా జరిగిందండి. 39 వచ్చిన అంటే అర్థం ఏంటి? బర్నబా ఏం చెప్పుకుంటాడు? వెంట పెట్టుకొని వెళ్ళాలి అని చెప్పుకుంటాడు కదా. అప్పుడు పౌలు ఎంత తీవ్రంగా వ్యతిరేకించుంటాడు? చాలా తీవ్రంగా వ్యతిరేకించుంటాడు. మరి ఒక విధంగా చెప్పాలంటే బర్నబా పెద్దోడా, పౌలు పెద్దోడా? అసలు పౌలు గారిని పరిచయం చేసిందే బర్నబా. ఇవేమి పౌలు ఆలోచించలేదు. అపోస్తులుగా గలతీ పత్రిక 2వ అధ్యాయంలో కేఫాను ఎదిరించాడు. ఇక్కడ బర్నబాను కూడా ఈయన ఎంత మాత్రం సమర్థించలేదు. ఎందుకు? సో మీకు పని మీద మనసు ఉంటే, పని గురించిన ధ్యానం ఉంటే, పనిని గురించిన ముందస్తు భవిష్యత్ జ్ఞానం దేవుడు మీకు అనుగ్రహిస్తే మీరు ఏ వ్యక్తిని లెక్క చేయరు. ఇది మీ అహంకారం కాదు, పని ఎడల మీకు ప్రభు ఇచ్చిన గొప్ప భారం. ఈ భారాన్ని కలిగి ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది ఏంటన్నా మాకు వందనాలు చెప్పలేదు. నీ మొహం చూసి నీకు వందనాలు చెప్పడానికి కొన్నిసార్లు కుదరదు. ఇప్పుడు మనం ఏదో కీబోర్డే పెట్టుకుంటా ఉంటాం. మధ్యలోకి వచ్చి వందనాలు చెప్తాడు. మధ్యలో మొహం పెట్టి అన్న ఎలా ఉన్నారు, ప్రయాణం వెళ్ళదు, టైం అయిపోయింది, మనం ఈ ఎయిర్పోర్ట్లో ఉంటాం, వందనాలు చెప్తా ఉంటారు. చెప్పలేదు అనుకోండి, దానికి అలుగు కూర్చుంటాం. సో అటువంటి వారికి నమస్కారం చేయాల్సిన పని లేదు. ఇలా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే పని మీద మనసు లేకుండా మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు టిఫిన్ పెట్టలేదు, మాకు భోజనం పెట్టలేదు అని. ఆ మర్యాదలు చేసే స్థలంలో ఉన్నాడు బొమ్మని చెప్పండి. పని జరిగేటప్పుడు
ఏ మనిషిని ఎంటర్టైన్ చేయొద్దు దయచేసి. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడు? నేను మనుషులను సంతోషపెట్టువాడినైతే నేను క్రీస్తు దాసుడను కాకే పోతును. గలతీ 1:10. క్రైస్తవ సునాది కీర్తనలో దేవుని సేవకులు డానియేల్ గారు రాసిన ఇంకో కీర్తన ఉంది. మనుషులను పట్టుటకు పిలువబడుతుంది. అందులో ఓ చరణం ఏముంటదంటే, మనుషులను మెప్పించుట పని కాదుగా, రాజులను దయకోరుట గురి కాదుగా, ప్రభువు మెచ్చుకొనివాడే బహుధన్యుడుగా, ఫలము లేని పనివాడు అభాగ్యుడేగా. కాబట్టి మనుషులను మెప్పించుట పని కాదు, రాజులను దయకోరుట మన గురి కాదు. మన పని ఏంటంటే, ఎవరు అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టు రక్షించబడ్డారో వారిని వదిలేసేయండి. వారు ఎలాగూ పరలోకం వస్తారు. మందిరం కట్టడానికి వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళని చూసుకోండి సార్. ఇప్పుడు చిక్కాల ఆనందాన్ని ఉంది, అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడ్డా? 2020వ సంవత్సరంలో జూమ్ మీటింగ్ స్టార్ట్ అవ్వాలి. అప్పటికి మొబైల్ కాన్ఫరెన్స్ జరిగింది. అప్పటి నుంచి ఉన్నాడు, అప్పటి నుంచి వెంటాడుతానే ఉన్నాడు. ఈరోజు ఫలితం ఏంటి? వాళ్ళ అబ్బాయి కూడా వాక్యం గ్రహించి ఆయన కూడా ప్రతి పరిచర్లో సహకారిగా ఉన్నాడు. సో దేవుని మహాకృపను బట్టి చిక్కాల్లో కూడా దేవుడు మొన్న ప్రభు పని జరిగించి, అంతకుముందు కూడా మీటింగ్ జరిగింది ఒకటి. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్లో 6వ తేదీన మళ్ళీ మీటింగ్ జరుగుతుంది, సభ జరుగుతుంది, బయట బహిరంగ సభ. ఖచ్చితంగా నిలబడితే దేవుడు పని చేస్తాడు. ఇప్పుడు అలాగే వాసన ఉన్నాడు, అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టు రక్షించబడ్డా? కాదు, మందిర పని కొరకు. సో వీళ్ళెవరు అగ్నిలోంచి తప్పించుకున్నట్టు రక్షించబడిన వాళ్ళు కాదు, మందిరం కట్టడం కొరకు దేవుడు లేపుకున్నాడు. మరి అటువంటి వారిని చూసుకోవాలి. ఇక మిగిలిన వాళ్ళందరూ వందనాలు చెప్పలేదని, మమ్మల్ని సరిగ్గా చూడలేదు, మాకు టిఫిన్ పెట్టలేదు, అలిగే వాళ్ళందరినీ నువ్వు అగ్నిలోంచి తప్పించుకున్నట్టు రక్షించబడ్డావు. కాబట్టి నువ్వు ఏ సహవాసానికైనా వెళ్ళు, నష్టమేం లేదు. నువ్వు ఏ పరిచర్లోనే ఉండి నష్టమేం లేదు. నీ మీద నాకు ప్రత్యేకంగా అసూయ లేదో ద్వేషం లేదు, నువ్వు ఎక్కడైనా కొనసాగు. కానీ నువ్వు సెట్ అవ్వు ఇక్కడ, అంతే. నువ్వు ఇక్కడ సెట్ అవ్వు. ఎందుకంటే నిన్ను ఎన్నిసార్లు మర్యాదలు చేసినా కష్టం కదండి. నేను ఆశీష్, అంతేనా? కష్టమాట పట్టించుకోవాలంటే కుదురుతుందా? ఎంతసేపు చూసినా ప్రశాంత్కే ప్రార్థన ఇస్తారు అని అన్నవాడిని ఏం చేయాలా? ప్రార్థనలే చేసి దగ్గర పోమని చెప్పాలి. అసలు ప్రార్థన అవ్వలేదని అలిగే వాళ్ళకి లింక్ ప్రేయర్లో 2 గంటలు ఇచ్చండి. ఎవరండి లింక్ ప్రేయర్ నడిపించేది? చెల్లి మౌనికకు చెప్పండి, లేదా అదే నైట్ టైం డ్యూటీ ఎక్కుతాడు కదా సీన్ గారు, ఆ సీన్ గారికి చెప్పండి. ప్రార్థన అవ్వలేదని అలిగిన వాళ్ళకి 2 గంటలు లింక్ ప్రేయర్లో ప్రార్థన ఇచ్చి, వీళ్ళు అసలు లింక్ ప్రేయర్లో ప్రార్థన చేయరు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే అందరిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. అలాగే వీలైతే కొంతకాలం పాటలు ఎవరికైనా అవ్వట్లేదని అలిగిన వాళ్ళకి లింక్ ప్రేయర్ లాగా లింక్ సాంగ్స్ అని స్టార్ట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క అరగంట పాడడం పెట్టండి. అది ఏ గురువారమో పెట్టండి, సరిపోదు. శుక్రవారం ఉదయం దాకా పాడుకుంటూ ఉంటారు. జూమ్ ఖాళీయే, ఏం చేస్తాం? ఈ యాప్ ఖాళీయే కాబట్టి వాళ్ళకి పాటలు ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఎన్ని కావాలితే అన్ని ఆఖరికి పరదేశంలో ప్రియులారా పాడి ముగించుకుంటారు. సో ఇచ్చేసేయండి వాళ్ళకి. కాబట్టి పాటలు ఇవ్వలేదని ఇవన్నీ అలిగే బేర్చొద్దు. మందిరం కట్టేవాళ్ళు ఎవరో చూసుకోండి. ఇప్పుడు ఏర్పరచబడిన వాళ్ళు అందరూ కూడా మందిరం కట్టడానికి వచ్చారు. మనం అందరం చెరలో నుంచి విడుదల ఎందుకు పొందాం? మందిరం కట్టడానికి వచ్చాం. మనం వచ్చిన పని మర్చిపోద్దు. నెబుకద్నెజర్ మనకు చాలా ద్రోహం చేశాడు. ఆ నెబుకద్నెజర్ ఎవడో? సో నెబుకద్నెజర్ చాలా ద్రోహం చేశాడు. కానీ ప్రభువు కోరేషు ద్వారా ఆజ్ఞ ఇచ్చాడు. సో మనం అందరం చెరలో నుండి వచ్చాం. వచ్చిన పని మర్చిపోకూడదు. కొన్నిసార్లు ఇంట్లోకి వెళ్తారు, ఎందుకు వెళ్ళారో మర్చిపోతారు. చెరలో నుండి వచ్చిన వారు వచ్చిన పని మర్చిపోయారు. హెచ్చరించారు హగ్గయి, జకర్యా, తిరిగి మందిర పని చేయ ఆరంభించారు. కాబట్టి మనం అందరం చెరలో నుండి వచ్చాం. ఎవరు చెర? మార్టిన్ లూథర్ గారు చాలా మందిని చెరలోంచి బయటకు తెచ్చాడు. తెచ్చిన తర్వాత మళ్ళీ మన వాళ్ళందరూ జాగ్రత్తగా మనల్ని మళ్ళీ చెరలోకి తీసిపోయారు. మళ్ళీ కనికరించి ప్రభు ఈ కడవరి తరంలో మనం చెరలోంచి బయటకు తెచ్చాడు. తెచ్చిన మనం ఇక్కడ ఉండొద్దు, ఇక టైం వేస్ట్ చేయొద్దు, వచ్చిన పని వదలొద్దు. చెరలో నుండి వచ్చిన వారు మందిరపు పని చేశారు. ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడండి. మనం చదివిన ఎజ్రా గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదివితే అందులో ఇలా వ్రాయబడింది. చదువుదాం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం ఈ వచనం చదవండి. 21 చదవండి. 21. కావున
చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్ని జనులలో అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకున్న వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందంతో ఆచరించిరి. రైట్, ఈ మాట చూడండి. చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలు. సో ఇక్కడికి వచ్చి వారు అపవిత్రత నుండి తమ ప్రత్యేకించుకున్నవారు. ఇక్కడ మనం చూస్తున్నాము అన్యజనుల మధ్యలో వాళ్ళు ఉన్నారు కదండి. మీరు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8లో ఏం చూస్తారు? ఆ బాలురు వారి మధ్య ఉన్నారు గాని వారు ఏమనుకున్నారు? రాజు భుజించు భోజనమును పానం చే ద్రాక్షారసమును త్రాగి తమ్మును అపవిత్రపరుచుకోకూడదు అనుకున్నారు. మనం ఇంతకు ముందు ఏ మూలపాఠాల్లో నుంచి అయితే వచ్చామో ఆ మూలపాఠాలు ఇక్కడ ఆచరించవద్దు. సో ప్రత్యేకంగా ఉండాలి, పని జరుగుతుంది అన్నమాట. కోరేషు ఆజ్ఞాపించినంత మాత్రం చేత, దర్యావేషు ఆజ్ఞాపించినంత మాత్రం చేత వారు అన్యజనులు కాకుండా పోరు. కాబట్టి వారు సపోర్ట్ చేశారని చెప్పి ఆ అపవిత్రతను ఉంచుకోకుండా అన్యజనుల్లో నుంచి ప్రత్యేకించబడిన వారిగా ఎంచబడి పని జరిగించుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:1 ఏముంది? మనకి వాగ్దానములు ఉన్నవి కనుక. ఏ వాగ్దానాలు? మందిరము విషయమైన వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి ఏమన్నాడు 6వ అధ్యాయంలో? మీరు వారి నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. 18 కదా. కొన్నిసార్లు చూడండి, వాళ్ళు మన క్రిస్మస్కి వచ్చారని చెప్పి మనోళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళు సంక్రాంతికి పోతారు. కోరేషు ఆజ్ఞాపించాడని చెప్పి, దర్యావేషు ఆజ్ఞాపించాడని చెప్పి వీళ్ళేమి అన్ని జనుల్లో కలవలేదు. వీళ్ళ ప్రత్యేకతను కాపాడుకున్నారు. మనం కూడా పవిత్రత విషయంలో ప్రత్యేకంగా ఉండాలండి. చెరలో నుండి వచ్చాం కాబట్టి కొంచెం చెరబుద్ధులు పోతాయా? పోవు కదా. ఇంతకు ముందు ఎక్కడి నుంచి వచ్చామో ఆ వేషాలు వేసేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఇలా కూడా ప్రార్థన చేస్తున్నారు, ఇంకా ప్రియమైన దేవుని వారలారా అంటున్నారు. మా జకరియా గారిలో అయితే మార్పు రావట్లేదు మరి ఆ పదం. వచ్చేసాం, చెరలోంచి మీరు బయటకు వచ్చారు, అపవిత్రతను వదిలించేసుకోండి, కడిగేసుకోండి శుభ్రంగా, అక్కగా అప్పగించండి, బట్టలు శుభ్రంగా ఉతికేద్దాక. ఎవరు? సుజాత అక్కకే మీ బట్టలు ఇచ్చేయండి, శుభ్రంగా ఉతికేసిద్ది. వాళ్ళు ప్రియమైన దేవుని వారలారా అని ఎవరిని అంటున్నారంటే, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కడు దేవుని కుమారుడే కాబట్టి లోకంలో ఉన్న వారందరూ దేవుని పిల్లలే అని చెప్తున్నారు. సృష్టి సంబంధమైన పిల్లలు కాదు, విమోచించబడిన వారే దేవుని పిల్లని ఎఫెసు 1:4 చెప్తుంది. అందుకని అందరినీ ప్రియమైన దేవుని వారలారా అనకూడదు. క్రీస్తునందున్న వారే దేవుని ప్రియులు. రోమాపత్రిక 1వ అధ్యాయం 1. అందుకనే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు చెరలో నుండి వచ్చారు, నేను చెరలో నుండి వచ్చాను. కొన్ని విషయాలు అలాగే చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి విజ్ఞాపన కూడిక ఉంది. విజ్ఞాపన కూడికని ఏమని చెప్తున్నారు అంటే, మేము వచ్చిన చెర ఇంకోటి, మీరు వచ్చిన చెర అది, మేము వచ్చిన చెర ఇంకోటి. ఈ చెరలు ఏం చెప్తారంటే, ఆదివారం జరిగే ఆరాధనకు ముందు రోజు రాత్రి మన పాపాలు ఒప్పుకోవాలని చెప్తారు. కాబట్టి ఎవరైనా విజ్ఞాపన కూడికి రాకపోతే శనివారం రాత్రి వాళ్ళు ప్రభు బల తీసుకోకూడదనే విధి విధానాలు ఉన్నాయి. సో ఇలాగూ పాపజ్ఞప్తి గల మనస్సాక్షిని ప్రాక్టీస్ చేసేవన్నీ వదిలించుకున్నాం కదా, మరలా మీరు కూడా వాటిని మరలా తీసుకొని రాకూడదు కదండి. కారులో చాలా దుర్వాసన వస్తుందంట. ఈ దుర్వాసన గల కారణం ఏంటి అని వెతికితే నెహ్రూ గారు సందర్భం చెప్తారు కదా. ఏంట్రా అని చూస్తే వాడు సాక్సులు, ఉతికిలేని సాక్సులన్నీ వేసుకొస్తాడంట. కారు అంతా దుర్వాసన వస్తుందని వాడిని ఆపి సాక్సులు తీసేయమంటాడంట. సాక్సులు తీసేయమన్న తర్వాత తిరిగి మరలా వాళ్ళు ప్రయాణం చేస్తే ఆ దుర్వాసన ఇంకా వస్తుందంట. సాక్సులు తీయమన్నాను, తీయలేదంటే ఇగో తీసానని జోబులోంచి తీస్తాడంట. అంటే అలాగే ఈరోజు చాలా మంది మీ బట్టను కట్టుకొని వచ్చేసారు, వాటిని అపవిత్రమైన వాటిని పడేసేయండి. ఆ పలుకులు, ఆ పదాలు, ఆ వివరాలు వద్దేగా. అప్పుడు 1000 ఏళ్ల రాజ్యం లేదన్నారు, ఉందో లేదో ఇప్పుడు నేర్చుకున్నారు. జన్మ పాపం లేదన్నారు, ఉందో లేదో నేర్చుకున్నారు. శ్రమల కాలం అంటే తెలియదు, ఉందో లేదో నేర్చుకున్నారు. రక్షణ శాశ్వతం కాదన్నారు, రక్షణ శాశ్వతమా కాదు తెలుసుకున్నారు. ఇంకా ఆ చెరలో నుండి బయటకు వచ్చాక ఈ అపవిత్రమైనది ఏది ఉంచదు. శపితమైంది ఎంత దాచాడు? యెషయా గ్రంథం 7:1 ఏముంది? శపితమైన దానిలో కొంచెమే,
మీరు చదవండి కావాలితే. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఏముంది? పులిసిన పిండి కొంచెమైనను అన్నాడు. కాబట్టి శపితమైనది కొంతే. 11వ వచనం, శపితమైనది కొంతే. ఆయన ఎంతో దాచలేదండి ఆకాను, కానీ అది కూడా ఓటమి కారణం. నేను ఇలా అడుగుతున్నాను, సార్దీస్‌లో తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని వారు ఉన్నారు అన్నాడు. అన్నాడా లేదా? దావీదు ఏమన్నాడు చెప్పండి? నాతో ఉన్నవారు తమ వస్త్రాలు అపవిత్రపరచుకోలేదన్నాడు. ప్రకటన గ్రంథంలో ఏముంది? ప్రకటన గ్రంథంలో మరొక చోటి మాట ఉంది కదా, ఏది? 17వ అధ్యాయం 14వ వచనంలో, ఆ గొర్రె పిల్లతో ఉన్నవారు నమ్మకమైన వారు. అండి, మనం నమ్ముతున్నాం చాలా మందిని, వీళ్ళు మరలా అక్కడక్కడ వేరే వేరే సిద్ధాంతాలు విన్నారనుకోండి, మనకి ఎంత ప్రమాదం. చిక్కాల్లో పని ఎలా పాడైపోయిందో ఆనందానికి ఎప్పుడైనా అడిగి ఫోన్ చేసి కనుక్కున్నారా? వారు జైలు దాకా ఎందుకు వెళ్ళారు? వాళ్ళు ఎందుకు అన్ని హింసలు పొందారు? దానియేలు గారు ఎంత సుమారు ఒక 2 వారాలు ఉన్నారు అంతే. మరి ఆనందాన్ని నెల రోజుల పైనే జైల్లో ఉండొచ్చాడు, రాజమండ్రి సెంట్రల్ జైలు. వాళ్ళు చేసిన తప్పేం లేదు, దేవుని పని పాడైపోయింది. కారణం ఏంటనుకున్నారు? కొంతమంది రహస్యంగా వేరు సిద్ధాంతాలు విని, ఆ సిద్ధాంతాలు వారి బట్టను కట్టుకొని అపవిత్రపరుచుకొని వస్త్రాలు కూర్చున్నారు. వారి వల్ల పని చాలా పాడైంది. ఇప్పుడు అలా జరగదని కాన్ఫిడెన్స్ వద్దు. ఇప్పుడు కూడా కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, వాక్యం చెప్తున్నప్పుడు కానీ, వారిని తక్కిన వారు వివేచించాలి. నేను అందుకనే వాక్యం చెప్పినప్పుడు కూడా కొన్నిసార్లు వాక్యాన్ని బాగా వివేచించగలిగిన వాళ్ళని అడుగుతాను, ఈ వర్తమానం ఎలా ఉంది, ఇందులో ఏదైనా పులిసిన పిండి కలిసిందా అనేది కూడా కనుక్కోవటం మంచిదే. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మానిటరింగ్ చేయాలి అనే విషయాన్ని దేవుని ఆత్మే రాయించాడు. 14వ అధ్యాయం మీరు చదవండి. ఇక్కడ ఏం చెప్పాడంటే, తక్కిన వారు వివేచించాలి. 29, ప్రవక్తలు 2-3 మాట్లాడాలి, తక్కిన వారు వివేచించాలి. దేవుని సేవకుడు లేచి నిలబడి మాట్లాడుతున్నప్పుడు వివేచించే వరం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు చెప్పింది కరెక్ట్, ఇదిగో మాకు ప్రభు ఇంకా 2 వచనాలు అదనంగా ఇచ్చాడు చూడండి అని చెప్తారు. అట్లా కాకుండా అయ్యగారు ఏది చెప్తే అదే నెంబర్ 1 అంటే దెబ్బ అయిపోయినట్టే. మానిటరింగ్ చేయాలి. కొన్ని సేవకులు ఏమంటారంటే, మీరు చెప్పిన ప్రతి వర్తమానం రికార్డ్ చేసి మాకు పంపించండి, మేము వింటాము, మీరు ఒకవేళ మా సిద్ధాంతానికి వేరుగా వెళ్తున్నారా మిమ్మల్ని మేము సరిచేస్తామంటారు. అసలు బయట ఎవరో కాదండి, స్థానిక సంఘంలోనే సేవకుడు వాక్యం చెప్తే సేవకురాలు, సేవకురాలు చెప్తే సేవకుడు లేదా సంఘ పెద్దలు, విశ్వాసులు, పరిచారకులు అందరూ వివేచించగలరు. యెరూషలేము సంఘం ఎంత ధన్యమైందంటే, మనం మళ్ళీ చెప్పుకుంటున్నాం, 6వ అధ్యాయంలో బల్లల యొద్ద పరిచర్య చేసేవాళ్ళు కూడా వాక్యం తెలుసు. ఈరోజు మన సంఘాల్లో కూడా అందరికీ వాక్యం తెలుసు కాబట్టి మనం ఏదైనా డాక్టరినల్ గా సిద్ధాంతపరంగా వేరు వేరు విధానాలు చెప్తే, నేనేం లేదు, ఒక రోజు వాక్యం చెప్తూ తణుకులో జరిగింది ఇది. ఈ ఇన్సిడెంట్ మీకు మరలా గుర్తు చేస్తున్నాను. తణుకులో నేను ఒక వర్తమానం చెప్పాను. ఏదంటే, శరీరంతో చేసేది ఆత్మకు అంటుకోదని. నేనది నాకు వరుసగా వస్తున్న సిరీస్ లో ఆ భాగంగా చెప్పాను. దాన్ని అడిగారు మళ్ళీ నన్ను, ఇదేంటి ఈ వర్తమానం మేము ఒకసారి వినాలి, వివరం చెప్పండి అన్న. అదే వర్తమానం మళ్ళీ జూన్ నెలలో వచ్చింది. అప్పుడు కూడా అడిగారు, ఇదేంటి ఈ వర్తమానం అని అడిగారు. సో వరుసగా దాని నుంచి వచ్చిన సిరీస్ మెసేజ్లకి అభ్యంతరపడ్డారు. కాబట్టి సిద్ధాంతపరంగా భేదము అనేది వస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని గుర్తించాలి, ఆ అపవిత్రత నుంచి పవిత్రపరచుకోవాలి. అంటే దాన్ని మనము మొహమాటంతో కొనసాగించుకోవాలి. ఎందుకంటే యాకోబు 2:1 ఏమన్నాడు? నా ప్రియ సహోదరులారా, మహిమా స్వరూపియగు యేసుక్రీస్తు విశ్వాస విషయంలో మొహమాటము లేనివారై ఉండకండి, లేదా గలవారై ఉండకండి అని చెప్పాడు. ఇప్పుడుకైతే ప్రభు స్తోత్రం, ఎవరు నిలబడినా చక్కగా మాట్లాడుతున్నారు. సిద్ధాంతపరంగా అయితే ఎవరు భేదంగా మాట్లాడలేదు. కానీ ఏదైనా చిన్నదున్నా కూడా సరి చేసుకోవాలి, చెప్పాలి, మీరు చెప్పాలి, నేను చెప్పాలి, చెప్పుకుంటూ వెళ్ళాలి కదా. ఒక పాట రాశారు, పాప శరీరం నిరర్ధకం అయ్యింది అని రాశారు. నిరర్ధకం అయ్యింది అని రాయకూడదు. పాప శరీరం నిరర్ధకం అవుతూ ఉంటుంది. ప్రాచీన స్వభావం సిలువ వేయబడింది. సో ఏది పాస్ట్ లో జరిగిందో, ఏది ప్రజెంట్, ఇప్పుడు ఏదైనా ఇది తప్పు అని చెప్పాలన్నా కూడా
అంటే మేము రాస్తే అన్ని తప్పులేనా? ప్రశాంత్ పాట రాస్తాడు. రాసిన ప్రతి పాట పంపిస్తాడు. ఇది వాక్యపరంగా ఉందా? సిద్ధాంతంగా ఇక ఇందులో ఏమైనా లోపం ఉందా? ఇప్పుడు చెప్తాం. ఇట్లా గాకుండా ఇప్పుడు మీరు రాసిన ప్రతి పాట కరెక్ట్ చేసామనుకో ఏమంటారు, ఈళ్ళు రాసిన పాటలన్నీ కరెక్ట్, మీరు రాస్తే తప్పు అనుకునేటోటి సరిచెయ్యం. అట్లా సరిచేయకపోవటం వల్ల కూడా మనకు నష్టమే. కాబట్టి సిద్ధాంతపరంగా ఏదైనా లోపాలుంటే ఖచ్చితంగా అపవిత్రం నుంచి విడుదల మనం బయటికి రావాలి. ఎందుకంటే ఈ చెరలో నుండి బయటకొచ్చిన వాళ్ళందరూ తమ అపవిత్రతను వారు పోగొట్టుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను, కోరేషు ఆజ్ఞాపించాడు కాబట్టి, దర్యావేషు ఆజ్ఞాపించాడు కాబట్టి, వాళ్ళు సపోర్ట్ చేసి ఇక్కడేం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళని దేవుడు ఈ పరిచర్య కొరకు లేపుకున్నాడు. ఎస్తేరు 4:14లో మొర్దెకై ఏమన్నాడు? ఎస్తేరు 4:14లో యూదులకు సహాయం వేరొక చోట. వేరొక చోట నుంచి వస్తుంది. హ్మ్. అన్న ఆయనకి ప్రార్థనేయండి అన్నారు కోరేష్‌కి. కోరేష్‌కి ప్రార్థన ఎలాగెత్తారు? అదేంటన్న ఆయన మనకు మందిరం కట్టడానికి మందిరం కట్టడానికి ఆజ్ఞాపిస్తే ప్రార్థన ఎలాగెత్తాం? ఆయన ప్రభువుని నమ్ముకోలేదు కదా! అయినా మనోళ్ళు ప్రార్థన ఇప్పిచ్చేత్తారు కోరేష్‌కి. దర్యావేష్‌కి సాక్ష్యం. రక్షణే పొందినోడు సాక్ష్యం ఏం చెప్తాడు? అప్పటికే దర్యావేష్ అంటాడు, బాబు మాకు దేవుడు ఇది చెప్పలేదు. మందిరం కట్టించమని చెప్పాడంతే. మేము మీకు కావాల్సిన సహాయం చేస్తాం. కానీ మమ్మల్ని దేవుడు ఇందుకు చెప్పలేదంటే మనోడు లేదు, లేదు, లేదు మేము సన్మానం చేసేయాల్సిందే అని దర్యావేషు సన్మానం చేసేస్తాడు. కోరేష్ గాని, దర్యావేష్ గాని, అర్తహషస్త గాని వీళ్ళందరూ వాస్తవంగా రక్షించబడలేదు. దేవుడు ఆ పని కొరకు వారిని అప్పుడు వాడుకున్నాడు. ఇప్పుడు అలా కాదండి. యోనాను దేవుడు బుద్ధి చెప్పాలని మత్స్యంలో కడుపులోకి పంపించాడు. అలాగని చెప్పి ఆ చేప ఎక్కడుందో పట్టుకురండిరా సన్మానం చేద్దామంటే ఎట్లా? కాదు గదా! దేవుడు ఆ వస్తువులను, సాధనాలను ఆ టైంకి వాడుకుంటాడంతే. అలాగని వాళ్ళకి కావాల్సింది ప్రభు వాళ్ళకి సహాయం చేస్తాడు. నిజానికి దానికి అంతకుముందు డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నా, ఇప్పుడు యోనాను మింగి మంచి పని చేసింది. దానికి సమస్తం దేవుడు బాగు చేస్తాడు. ఎందుకంటే మామూలుగా ఉపవాసం ఉండమంటే ఉంటారు కొంతమంది. అసలు మన పరిచర్యలో ఉపవాసం లేదని చాలా మందికి ఆనందం. కానీ డాక్టర్ గారు ఉపవాసం ఉండమన్నా ఉండలేదనుకోండి, అటువంటి కడుపులోకి యోనా లాంటోడు పోతే 3 రోజులు ఉపవాసమే మొత్తం సెట్ అయిపోద్ది. సో, దేవుడు మేలే చేశాడు. మామూలుగా హెసెద్ అస్తమాటు ఫిష్ అని అంటదనమాట. అస్తమాటు ఫిష్ అంటది. మొన్నటి నుంచి ఫిష్ అంటుంది, అంటుంది. ఏమంటుందో అర్థం కావట్లేదు. నేను అడిగాననమాట. సూపర్ బుక్‌లో యోనాను మింగేసిన చేపను చూసిందంట ఇంతకి. అందుకని ఫిష్ అంటుందా, అంటుంది. డాడీనా అంటే డాడీని కాదు మమ్మీని అంటది. అంటే మమ్మీని మింగేత్తదంట చేప. డాడీని మింగదంట. అప్పుడు నేనన్నాను పరిమళ వైపు చూసి, అయితే యోనా నువ్వే తర్షీష్‌కెళ్ళకు అని చెప్పాను. కాబట్టి దేవుడు ఎలాగైనా దర్యావేష్‌కి చేయాల్సిన మేలు చేస్తాడు. కోరేషుకి చేయాల్సిన మేలు చేస్తాడు. ఆ మత్స్యానికి చేయాల్సిన మేలు చేస్తాడు. దేవుడు ఎవరికి చేయాల్సిన మేలు చేస్తాడో, మీరు కోరేష్‌కి ఇక్కడేం ప్రార్థన ఇవ్వక్కర్లేదు. దర్యావేష్‌కి ఏం సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. మత్స్యానికి మీరేం సన్మానం, అపవిత్రతను మనం క్యారీ చేయొద్దు. ఏవయ్యా మీకు మందిరం కట్టాం గదా! మరి మీరు గూడా మాకు గుడి కట్టండి అని అడుగుతారా దర్యావేషు? అడగడు కదా! కాబట్టి మనమే ఈ అపవిత్రతను వదిలించుకోవాలని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఎటువంటి అపవిత్రత జోలికి వెళ్ళొద్దు. ప్రత్యేకంగా ఉండండి. పని జరిగిపోతది. ఆఖరి ఒక మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చెరలో నుండి వచ్చిన వారు మందిరాన్ని ప్రతిష్ఠించారు. పస్కా పండుగ జరిగించారు. పులియని రొట్టెల పండుగ కూడా జరిగించారు. పస్కా పండుగ జరిగించమని ఏ రాజు ఆజ్ఞాపించాడు? పస్కా పండుగ జరిగించమని ఏ రాజు ఆజ్ఞాపించాడు? మీరు చాలా ధన్యులండి. ఆళ్ళున్నారండి ఇప్పుడు? ఈ మందిరం కట్టిన ఇప్పుడు పస్కా పండుగ ఇప్పుడు జరిగించినప్పుడు ఉన్నారా? లేరులే. మీరెప్పుడో చెప్పింది చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. వాస్తవంగా ఈ సందర్భంలో సరే హిజ్కియా అని చెప్పారంటే వీళ్ళెంత దేవుడు మనకు మధ్యలో మంచి జ్ఞాపక శక్తి గలవాడిని ఉంచాడు. అందరిని బట్టి ప్రభువు స్తోత్రం. ఈ భాగంలో మందిరం వరకు కట్టమని చెప్పారు గానీ, పస్కా పండుగ జరిగించమని కోరేషు ఆజ్ఞాపించలేదు. దర్యావేషు ఆజ్ఞాపించలేదు. కదండీ! పులియని రొట్టెల పండుగ జరిగించమని కాబట్టి చెప్తేనే చేసేది కాదు. మనకు కూడా ప్రభువు వ్యక్తిగతంగా దర్శనమియ్యాలి. వర్తమానమియ్యాలి.
మందిరం కట్టమని చెప్పారు కానీ పస్కా పండుగ జరిగించమనలేదుగా అన్నారంటే వాళ్ళు ఎవరు? కూలికి పెట్టబడిన వారు. మీరందరూ కూలికి పెట్టబడిన వారు, మీరు జీతగాళ్ళ? చెప్పండి, మీరెవరు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నాడు? జీతగాడు తోడేలు వచ్చుడు చూచి పారిపోతాడు అన్నాడు. అన్నాడా లేదా? 12వ వచనం. మీరు ఎవరు? జీతగాళ్ళు కాదు. కాబట్టి ఎంతవరకు చేయమంటే అంతవరకు చేసి మీరు ఎంతవరకే చేయమన్నారుగా అనకూడదు. మీకు నిజంగా పని చేయటం దేవుని ఆత్మ నడిపింపు ద్వారా జరిగితే చెప్పిన దానికంటే ఇంకెక్కువ చేయాలి. మందిర పని చేయమన్నాం, మీరు పస్కా పండుగ కూడా జరిగించాలి, పులియని రొట్టెల పండుగ కూడా జరిగించాలి. అప్పుడు మేము అడగాలన్నమాట. మేమేం ఆజ్ఞాపించలేదు కదా మీకని. మీరు ఆజ్ఞాపించాలంటే దేవుడు మమ్మల్ని ప్రేరేపించడా? దేవుడు మమ్మల్ని దర్శించడా? దేవుడు మాకు ఇంకా చెప్పాడు, ఇది కూడా చేయండి అని చెప్పాడు. ఇది కూడా చేశాను కదా. మళ్ళీ చెప్పుకుందాం. ఫిలోమోనుకు రాసిన పత్రికలో పౌలు ఏమన్నాడు? నేను చెప్పిన దానికంటే నీవు చెప్పండి. ఎక్కువే చేసితివి. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువ చేస్తావు. అది మీ విషయంలో కూడా అదే నమ్మకం రావాలి. 21వ వచనం, ఫిలోమోను 1:21. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేస్తావు. అమ్మా అక్కల్లారా, ఏం తింటారని నాన్న అడిగారు. ఏం తింటాం? చపాతీలు తింటామంటే చపాతీలు చేసి పెట్టారు. చపాతీలు చేసి పెట్టి పక్కన దెబ్బకే పచ్చడి వేసారు అనుకోండి. ఇదేందమ్మా చపాతీలు చేశారు, దెబ్బకే పచ్చడి వేసారంటే మీరు కూర ఉండమని చెప్పలేదు కదా అంటే ఎట్లా కదా? రొట్టెలు చేయమన్నాడు, కూరని సిద్ధపరచమన్నాడు. అన్నాడా లేదా? రొట్టెలు చేయమన్నాడు, 18 కూరను కూడా సిద్ధపరచమన్నాడు. రొట్టెలు చేయమంటే రొట్టెలు ఒకటి చేసి కూర్చుంటే కూర ఎవరు చేస్తారు? పచ్చడి వేసుకొని తినండి అంటారా? ఎంత ప్రేమమ్మ మీకు అక్కలకి. అంటే చెప్పిందాకే చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆజ్ఞల ద్వారా నిర్వహించబడిన అనుభవం. కానీ ఆత్మ ద్వారా నిర్వహించబడే అనుభవంలోకి రండి. చెప్పిన దానికంటే ఎక్కువే చేయాలి. పస్కా పండుగ సందర్భంలో కూడా కూర ఉందా లేదా? నేనా ఆనందన్న, కూర ఉందా? రొట్టెలే ఉన్నాయా? కూర ఉందండి. ఉంది. మీరు నిర్గమకాండం 12వ అధ్యాయం చదువుకోండి. 8వ వచనం, చేదుకూర. ఇప్పుడు కూర ఉందని ఎవరైతే చెప్పారో ఆయన గురించి ఒక చిన్న మాట చెప్తాను. నిన్నే ఆయన సాక్ష్యం విన్నాను, చాలా సంతోషించాను. నాన్ వెజ్ లేకుండా ఏ రోజు తిండంట. నన్ను కాలేబు గారి లిస్ట్ లో చేర్చమన్నాడు. రాత్రి చెప్పాడు, ఫోన్ చేశాడు. నన్ను కూడా కాలేబు గారి లిస్ట్ లో చేర్చండి దయచేసి, నేను ఏ రోజు అది లేకుండా తినలేనండి అన్నాడు. నేను ఇంకా ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్లు ఎక్కడ చెప్పేస్తానని లాస్ట్ లో కూడా మాట వేసాడు. ఏమనంటే ఈ మధ్యకాలంలో తగ్గించాను అన్నాడు. తగ్గించడం అంటే 3 పూటలు మానేసి ఒక పూట తింటున్నారా అన్నాడు. కాదు, 3 రోజులకు ఒకసారి తింటున్నా అన్నాడు. వాసన్న, మరి అప్పుడప్పుడు భీమవరం మళ్ళీ మీరు సేవకు పిలుచుకుంటారేమో. పిలిస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి మీరు చంపేయాలన్నమాట, వధించాలి. కూర లేకుండా రొట్టెలు లేవు కాబట్టి కూర కూడా వండారు. మీరు కూడా అంతే, పని చేయమన్నప్పుడు ఆజ్ఞల ద్వారా నిర్వహించబడిన వాళ్ళగా చేయకూడదు. నేను బాల్యం నుండి వీటిని ఆచరిస్తున్నాను అన్నాడు. ప్రభు ఏమన్నాడు? నీకు ఇంకా ఒకటి కొదువు ఉంది అన్నాడు. కానీ ఆత్మ నడిపింపులో చూడండి, సమరయ స్త్రీ తాను దప్పిక తీర్చబడి ఊర్లోనికి వెళ్ళింది. రెబ్కా ఏమనింది చెప్పండి? రెబ్కా ఏమనింది? నీవు త్రాగుము, నీ ఒంటెలకు కూడా పోస్తాననింది. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమనింది? మా ఇంటికి రా, నీకు మాత్రమే కదా ఒంటెలకు కూడా మేత ఉందని. నీకు మేత ఉంది, ఒంటెలకు మేత ఉంది. నీకు షెడ్ ఉంది, ఒంటెలకు షెడ్ ఉంది. వెంటనే ఎలియాజరు ఏమనుకున్నాడు? మా ఇస్సాక్ గారి షెడ్ లో నీకు కూడా చోటు ఉంది అనుకున్నాడు. మా ఐజక్ గారి షెడ్ లో నీకు కూడా చోటు ఉంది కదండి. చాలా ఛాన్సులు మనం ఎందుకు పోగొట్టుకుంటామంటే చెప్పిన దానికంటే తక్కువ ఆజ్ఞల ద్వారా నిర్వహించబడుతుంటే, మన ఆజ్ఞల ద్వారా కాదు, ఆత్మ ద్వారా నిర్వహించబడుతుంది. పస్కా పండుగ చేశారు, పులియన్ రొట్టెల పండుగ చేశారు. మీ అందరి గురించి కూడా నేను నమ్ముతున్నాను. ఏమనంటే చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తారని. ప్రభు మిమ్మల్ని అందరిని అలా దీవించును గాక. ఇంకా ఒకటి కొదువు ఉందనే నిబంధనలో లేం కదా. ఓవర్ఫ్లో కవనెంట్ మంది. ఏ కవనెంట్? పరిచారకులను పిలిచి ఆ రాతి బాణాలు నీళ్లతో నింపమనగానే వారు ఎలా నింపారు? అంచుల మట్టుకు నింపారు. చెప్పిన దానికంటే ఎక్కువ చేయాలండి. దేవుడు మీకు అటువంటి కృప దయచేయను గాక. మీటింగ్ మా ఇంటి దగ్గరే జరుగుతుంది అని చెప్పుకునే వాళ్ళందరికీ ఏం చెప్తున్నానంటే, మీ బంధువులు, మీ ముఖ్య స్నేహితులను కొరినేళ్ళకి పిలిచి కూర్చోబెట్టండి.
ముందుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. చెప్పండి విషయాలు. వాక్యం ఇలా ఉంటది. ఇది సంగతి అని చెప్పి కూర్చోబెట్టండి. అంతేగాని ఎక్కడి నుంచో సేవకుడిని పిలుచుకొని వాళ్ళు ప్రయాసపడొస్తే, మీరు మీ ఇంట్లో వాళ్ళే కూర్చుంటే ఎలాగా? ఆజ్ఞ వరకు చేయొద్దు. ఆత్మ ద్వారా చేయండి. ఆజ్ఞల ద్వారా కాదు, ఆత్మ ద్వారా. కోరేషు ఆజ్ఞలో లేదా దర్యావేషు ఆజ్ఞలో పస్కా పండుగ లేదు. పులియని రొట్టెల పండుగ లేదు. కానీ వీళ్ళు మందిరం కట్టి అది కూడా జరిగించారు. దేవుడు మిమ్మల్ని అందరిని అలా వాడుకొను గాక. ఇంత నమ్మకమైన సహకారులను ప్రభు దయచేసినందుకు నేను కూడా ప్రభువుని హృదయపూర్వకంగా స్తుతిస్తూ మీ అందరు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ తలంపులు అందరి వినికిడిలో దీవించడం. ఆమేన్. యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్న సంగతులను బట్టి ప్రభువుకు స్తోత్రాలు. మరి మందిరపు పని జరిగించడానికి అన్యులు రాజులైన దర్యావేషు, హసస్తరాజు కోరెషును వెళ్ళి అలా దేవుడు ప్రేరేపించి దేవుని మందిరం పని జరిగించడానికి ఆయన చేసిన సహాయం ఎటువంటిదో మనం చూసాం. మందిర పని జరిగించడానికి పత్రికల ఆటంకం కాదు. అలాగే మలిన వస్త్రాలు, శరీరం వలన డాగుపడిన అంగి మాత్రమే మందిరపు పనిని ఆటంకపరుస్తాయని, ఇవి గాక ఏ మనుష్యుడు కూడా ఆ మందిర పనిని ఆటంకపరచలేడని, దేవుని పని నిరాటంకంగా జరుగుతుందని, అలాగే చెరలో నుండి వచ్చిన వారు మరి అన్యుల నుండి తమను తాము ప్రత్యేకపరుచుకున్నారు. మరి వారు అన్యులతో కలవలేదు. చెరలో నుండి వచ్చింది మందిరపు పని కట్టడానికి అని మరిన్ని సంగతులు దేవుని సేవకుల ద్వారా మనం విన్నాం. మరి ఈ ఆడియో మరొకసారి పొందుకుని మరి వాక్యాన్ని మరొకసారి భద్రం చేసుకోవాల్సిందిగా యేసుక్రీస్తు వారి పేరట కోరుచు, మన మధ్యలో ఆదిలాబాద్ ప్రాంతంలో మన పరిచర్యను జరిగిస్తున్న దేవుని సేవకులు మరి ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. తదనంతరం కూడికను ముగింపు చేస్తుంటారు. వందనాలు స్వామి. వందనాలండి. వందనాలు. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీ యొక్క మాటలు వినడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. ఫిలదెల్ఫియా సంఘాన్ని మీరు ప్రేమించి ప్రత్యక్షతలు దయచేసినట్టుగా మా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మీ వాక్కులను మా దగ్గర తీసుకొస్తున్నారు. ఉదయకాల సమయంలోని ప్రాప్త ద్వారా హెచ్చరించబడడానికి, సంగతులు నేర్చుకోవడానికి, దేవుని కూర్చున్న స్వరాన్ని వినడానికి మీరు ఇస్తున్న కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ యొక్క అధ్యాయంలో గ్రంథం దొరికింది. మునుపటి అధ్యాయంలో పనిని పాడు చేసేవారు ఉన్నారు. పత్రికలు రాసినట్టుగా చూస్తున్నాం. పౌలు గారి పరిచర్య విషయంలో కూడా నాయన పత్రికలు రాలేవని, ఆయన పరిచర్య నిరాటంకంగా సాగాలంటే ఖచ్చితంగా వస్త్రముల విషయంలో మేము జాగ్రత్త ఉండాలని మా ప్రభువా, ప్రత్యేకించుకోవాలని నాయన మీరు మాతో మాట్లాడుతున్నారు. నాయన, యాజకుని మలిన వస్త్రాలు పని జరుటకు ఆటంకంగా అయినట్టుగా నా తండ్రి ప్రభువా, తమ వస్త్రములను పవిత్రపరచుకున్న వారు సార్దీ సంఘంలో ఉన్నవారు అని మీరు రాయించారు. వారు తెల్లని వస్త్రం ధరించుకొని మీతో కూడా సంచరించేవారని రాయించారు. ప్రభువా, అలా ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మందిరం నిర్మాణం కొనసాగుతుందని మీరు తెలియజేశారు. మీకు వందనాలు. చెరలో నుంచి బయటకు వచ్చిన వారు కేవలము అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా ప్రవర్తిస్తే కుదరదని నాయన, ఖచ్చితంగా వారి ద్వారా మందిర నిర్మాణం జరగాలని మీరు చెప్పారు. మీకు వందనాలు. కోరెష్ కానీ దర్యావేష్ కానీ అర్థహశస్త కాలంలో వారు అన్యులైనప్పటికీ మా ప్రభువా, వారి ద్వారా మీరు నాయన మందిరము కట్టించడానికి మీరు వారిని ప్రేరేపించారు. నాయన, మందిరము ఎలా కట్టాలో మరి దేవా, మరి కట్టకుండా ఉంటే కూడా నాయన ఎలా శిక్ష విధించాలో చెప్పారు. మీకు వందనాలు. నాయన, పని వేగంగా జరగాలి, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యం బలంగా జరగాలి, ఎక్కడ కూడా పని ఆగకూడదు అనేది మీ సంకల్పం నాయన. పనిని ఆటంకపరిచేవారు ఉన్నప్పటికీ దుష్ట మనుషుల చేతులను తప్పిస్తున్నారు నాయన. మార్కులను వెంట పెట్టుకుని పోవద్దు అని మీరు రాయించినట్టుగా ప్రభువా నా తండ్రి, మరి మేము మనుషులైతే సంతోషపెట్టే వారం కాదు మా ప్రభువా. పనిని ఆటంకపరిచే వారిని మా తండ్రి, వారిని
విసర్జించి కృప అనుగ్రహించండి. వాళ్ళని తొలగిపోయే కృప అనుగ్రహించండి నాయన. ప్రభువా, పులుసని పిండి కొంచెమైనాను తండ్రి అది ముద్దంతా పాడు చేస్తుందని ప్రభువా, మరి అటు విషయాలు మేము జాగ్రత్త పరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ప్రత్యేకించబడినప్పుడు నాయన చెరలో నుంచి వచ్చిన ఇశ్రాయేల్ ప్రజలు అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకున్నారు. దానియేలుతో ఉన్నవారు, దానియేలు స్నేహితులు మా ప్రభు వారు రాజు భుజించు భోజనం పానం భుజించలేదు. ఈ విధంగా వారు ప్రత్యేకించుకున్నారు ప్రభువా. మా తండ్రి, ఈ పరిచర్యకు వేరే పరిచర్యకు మా తండ్రి తేడా స్పష్టంగా గ్రహించిన వారు ఎప్పటికైనా మాకు ఆటంకమే మా తండ్రి. కాబట్టి మీరు నమ్మకమైన వారిని లేపుతున్నారు. ఈ పరిచర్య యొక్క పునాది ఏంటిదో, దర్శనం ఏంటిదో మరి తెలిసి మరి అనేక మంది లేపుతున్నారు ప్రభువా. వారి ద్వారా పరిచర్య ఆయా ప్రాంతాలు మీరు జరిగిస్తున్నారు. నమ్మకమైన వారిగా లేపుతున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇది ఖచ్చితంగా మీ ఆత్మ ద్వారా జరుగుతున్న పరిచర్య. ఇందులో మీ సూచక్రియలు కనబడుతున్నాయి. మీకు వందనాలు నాయన. కొందరు సహకారం లేనప్పటికీ యూదులకు సహాయం విడుదల వేరొక దిక్కు నుండి వచ్చు అని మీరు రాయించిన ప్రకారము మీరు ఇస్తున్న వర్తమానం ద్వారా ముందు కొనసాగింపజేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, మరి మందిరం కట్టబడడం వరకే వారు రాజులు చెప్పారు, కానీ తండ్రి పస్కా పండుగ నువ్వు చెప్పలేదని. నిజమే మా తండ్రి నాయన. మరి మేము మాకంటూ ఒక సొంత ప్రత్యక్షత, పని పట్ల భారం, ఆసక్తి కలిగి ఉండాలని ఫిలోమోనుతో మీరు రాయించిన ఆ పత్రికలో మీరు రాయించిన మాట నా తండ్రి, నేను చెప్పిన దానికంటే ఎక్కువ నీవు చేసేదవని. అవును ప్రభు, పరిచయలో మేము సొంతంగా రెవల్యూషన్ కలిగి నా తండ్రి వస్తున్న వర్తమానాలు వింటూ ఇంకా పనిలో ఎక్కువ ఆలోచించడానికి, ఎక్కువ పని చేయడానికి సామర్థ్యం దయచేయమని కోరుతున్నాం ప్రభువా. ఇంకా ఒకటి కొదువ లేదు అనే అనుభవంలో మేము ఉన్నాం ప్రభువా. మాకు మా గిన్నె నిండి పొర్లుతా ఉంది ప్రభువా. అంచుల మట్టుకు బాణలు నింపుతున్నారు ప్రభువా. మీకు వందనాలు తండ్రి. మేము ఎంతగా నేర్చుకున్నా మా తక్కువే అన్నట్టుగా అంతగా మా తండ్రి మీరు మా కొరకు సందేశాలు సిద్ధపరిచారు ప్రభువా. ఎక్కువ వాక్యం నేర్చుకోవడానికి, సొంతంగా ధ్యానించడానికి, ఆసక్తితో వెంబడించడానికి మీరే సహాయం చేయండి. సిద్ధపరచబడి ఉన్నవి మావి అన్నట్టుగా మేము విధమైన అహంకారం వెళ్ళకుండా ప్రభువా, మేము తండ్రి దేవా మరి మీ సన్నిధిలో కనిపెడుతూ భావం వచ్చే వరకు, యేసుక్రీస్తు గ్రంథంలో కనబడేంత వరకు, ఉపదేశ సారాన్ని పొందుకునేంత వరకు ప్రభువా మేము ధ్యానించడానికి సహాయం చేయండి. ఓపికతో వాక్యం వీలే కృప అనుగ్రహించండి. చక్కగా వాక్యం రాసుకుంటూ నేర్చుకుంటూ మా ప్రభువా సంపూర్ణ విధేయతతో వాక్యం నేర్చుకునే కృప అనుగ్రహించండి. మీ సేవకులకు ఇచ్చిన నడిపింపుని బట్టి మీకు వందనాలు. కూడిక నడిపించిన వీరు కృపానిధి బ్రదర్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క కూడికలో చేరవచ్చిన దేవుని సేవకులను, వారి కుటుంబాలని, అలాగే చేరవచ్చిన ప్రియ సహోదరులందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దిన పరిచయ విషయమై ప్రార్థన చేస్తున్నాం. మరి సంపూర్ణమైన చక్కని సందేశం ద్వారా మీరు దర్శించబోతున్నది మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మా ప్రభువా మీరు ఇచ్చిన తలంపుల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి కూడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు ప్రశాంత్ గారికి, అలాగే మొదటి ప్రార్థన చేసిన సహోదరికి, అలాగే కీర్తన పాడిన వారికి, వాక్య సహాయార్థం ప్రార్థించిన వారికి అందరికీ ప్రభువైన కూడికలో ఉన్న ప్రతి ఒక్క దేవుని సేవకులకి, దేవుని ప్రియులకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఒకరినొకరు వందనాలు తెలియజేసిన అనంతరం కూడిక ముగించేసుకుందాం. అందరికీ వందనాలండి. రాము మీకే అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వాక్యాన్ని అందించిన దైవ సేవకులకు కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి.